కొత్త ఆరంభం, జీవితానికి పాఠాలు. అదే ఉగాది. ఉగాది అనేది రెండు పదాలే. ఒకటి యుగం. యుగం అంటే ఏంటి? కాలం. ఓకే. అండ్ దెన్ ఆది అంటే బిగినింగ్. సో న్యూ బిగినింగ్. ఉగాది పచ్చడి అనేది ఒక పెద్ద కార్యక్రమం అన్నమాట. చెట్టు మించి కోసి వేయాలవి, అలా నిలువ ఉన్నవి వేయకూడదు పచ్చళ్ళు. పంచాంగ శ్రవణం ఉగాదికి. నాకు అలా టీవీ ముందు కూర్చోనో లేకపోతే ఇప్పుడైతే ఫోన్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి అది నాకు చాలా ఇష్టం. భారతి ఇలాంటి చోట్ల చేస్తారు ఈ పంచాంగ శ్రవణం అనేది. ఒక ప్రత్యేక ఈవెంట్ లాగా. January 1st మనకి న్యూ ఇయర్ కాదు. కరెక్ట్. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. కొత్త ఆరంభం, జీవితానికి పాఠాలు. అదే ఉగాది. ఈరోజు సభ ద మామ్ అండ్ మీ పాడ్కాస్ట్లో ఉగాది గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అమ్మ, మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్టు అసలు ఉగాది అంటే ఏమిటి, ఈ సంవత్సరం నేమ్ ఏంటి అన్నది మా అందరికీ చెప్తావా? తప్పకుండా. ఈ సంవత్సరం పేరు పరాభవ. ఇప్పటి వరకు మంది అయినది విశ్వావసు నామ సంవత్సరం అనేవాళ్ళం. పరాభవ అనేది 40th ఇయర్ అన్నమాట. సో ఇప్పుడు ఉగాది అంటే 60 years సైకిల్ అది. ఓకే, మన పంచాంగం ప్రకారం. సో ఇది 40th ఇయర్. సో దాన్ని పరాభవ అని మనం అనుకుంటాం. అయితే ఉగాది అనేది రెండు పదాలు. ఓకే, ఒకటి యుగం. యుగం అంటే ఏంటి? కాలం. ఓకే. అండ్ దెన్ ఆది అంటే బిగినింగ్. సో న్యూ బిగినింగ్ అంటేనే ఉగాది. యాక్చువల్లీ యుగాది అనాలి, బట్ అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఉగాది అయితే కానీ చాలామందికి ఈరోజు సెలవు రోజు, లేకపోతే పిండి వంటలు తింటూ కొత్త బట్టలు వేసుకుంటూ ఇలానే చెప్పుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్ పిల్లలకి, చాలామందికి యూఎస్లో అలా ఉంటున్న వాళ్ళకి తెలియడం కోసమే ఈ ఎపిసోడ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఉగాది అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆటోమేటిక్గా. సో దాని విషయంలో నీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా అసలు ఉగాది పచ్చడి చేసుకోవడంలో కానీ, ఆ ప్రాసెస్లో కానీ? చాలా ఉంటాయి. ఉగాది అని ఆ పచ్చడి చాలా ఇంపార్టెంట్ కదా. పొద్దునే అసలు ఏది తినక ముందర ఉగాది పచ్చడే తినాలి. అయితే ఆ పచ్చళ్ళు ఏమేమి ఉంటాయి? బనానా, షుగర్ కేన్, వేప పువ్వు, మామిడికాయ, బెల్లం అంటాం. సో అవి ఎందుకు వేస్తాం? ప్రతిదీ కూడా వెదర్ ఇట్ ఈస్ అ ఫ్రూట్ లేకపోతే వేప పువ్వు అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ప్రతిదానికి. సో ఆ నవరసాలు రైట్ అన్నీ ఉంటాయి అన్నమాట మన లైఫ్లో. హ్యాపీనెస్ ఉంటుంది రైట్, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఏమో యాంగ్రీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని కారం కదా అలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మూమెంట్స్కి అది సింబల్ అన్నమాట పచ్చడి. సో లైఫ్లో అవన్నీ ఉన్నా కూడా అవన్నీ ఓవర్కమ్ చేస్తూ అవన్నీ వాటితో పాటు ట్రావెల్ చేసేదే ఉగాది ఎవ్రీ ఇయర్. అయితే దానిలో చాలా కష్టంగా దొరికేది ఆ వేపపు రైట్. ఇప్పుడు కూడా అమెజాన్లో ఇవ్వచ్చు, లేకపోతే బ్లింకిట్ ఇవన్నిట్లో వస్తున్నాయి, కానీ ఫ్రెష్గా ఉండవు అవి. ఓకే, మా చిన్నప్పుడు వెళ్ళి కోసేవాళ్ళం. అయితే పొద్దున్న నేను లేచేదాన్ని యాజ్ యూజువల్. సో వెళ్ళి కోయాలి అనే టైంకి అవి అయిపోయాయి కింద భాగం అన్నమాట. అందరు కోసుకుంటారు కదా, కోసుకుని అవన్నీ ఉంచుకొని ఆకులు తీసేసి అవన్నీ వేయాలి. సో మాయ నేను చాలా కష్టపడేవాళ్ళం అవి ఎలా దొరకాలని. సో అందరి ఇళ్ళకి వెళ్ళి మామిడాకులు ఒకటి రైట్, అది చాలా ఇష్టం నాకు. ఇప్పుడు కూడా మామిడాకులు ఉంటేనే పండగ అనిపిస్తుంది కదా. సో మామిడాకులు, తర్వాత ఈ వేప పువ్వు చాలా కష్టపడి ఎక్కి అందరిని అడిగి రిక్వెస్ట్ చేసి తెచ్చేవాళ్ళం. తెచ్చి ఫ్రెష్గా కడిగి అమ్మమ్మ పచ్చడి చేసేయన్నమాట. సో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈజీగా దొరుకుతుంటాయి కంపారిటివ్లీ, బట్ నాట్ ఫ్రెష్. కరెక్ట్. చెట్టు మించి కోసి వేయాలి అవి, అలా నిలువ ఉన్నవి వేయకూడదు పచ్చళ్ళు. అది మాకు ఎంతైనా కొత్త ఆరంభం కదా, కొత్త ఆరంభం. సో ఇప్పుడు నాకు తెలిసి నేను కూడా ఈ ఇయర్ నుంచి నేను చేయాలనుకున్నది పచ్చడిలో నా డాటర్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామని. అందరూ అదే చేయండి, మీ పిల్లలకి వేప పువ్వు ఇచ్చి వేపాకు మంచిగా ఒలిచి మనీ మిక్స్ చేయమని. అదంతా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అండ్ దే విల్ ఆల్సో రిమెంబర్ కదా పెద్ద అయ్యాక మెమరీస్. సో ఇన్వాల్వ్ చేయాలి. ఉగాది పచ్చడి అనేది ఒక పెద్ద కార్యక్రమం అన్నమాట. సో ఉగాది అంటే నేను ఎప్పుడు అనుకునేది జస్ట్ క్యాలెండర్ మారడమే కాదు, మన ఆలోచనలు. ఇప్పుడు న్యూ ఇయర్కి మనం రెజల్యూషన్స్ ఎలా పెట్టుకుంటామో, ఉగాదికి కూడా మన ఆలోచనలు, కొత్త ఆశలు,
డ్రీమ్స్ కానీ ఏది మనకున్నా ఐ థింక్ బెస్ట్ టైం ఇది టు స్టార్ట్ ఆఫ్. కరెక్ట్. సో ఆలోచనలు ఆశలు అనుకుంటున్నాం కాబట్టి వేరే నా ఫేవరెట్ పంచాంగ శ్రవణం ఉగాదికి. నాకు అలా టీవీ ముందు కూర్చోనో లేకపోతే ఇప్పుడైతే ఫోన్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి అది నాకు చాలా ఇష్టం. అప్పట్లో అలా కాదు కదా, టీవీలో వచ్చేది దూరదర్శన్లో పంచాంగ శ్రవణం అనేది పొద్దున్న వచ్చేది మాట. అది వినాలి, ఎవరెవరు ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది హయ్యర్ అంతా అని చెప్పి అవును. వచ్చిన అందరిది డిఫరెంట్ నక్షత్రం Yeah. ఇది కాబట్టి సన్సైన్ అన్ని కూర్చొని వినేవాళ్ళం. అది ఏడ్పించుకోవచ్చు కూడా ఎవరిదైతే ఎక్కువ ఉంది అవమానాలు ఇవి. మనల్ని ఇంత 14 ఉంది, లేకపోతే వ్యయం ఎంత ఉంది. ఇప్పటికి మనం చేసుకుంటామేమో. ఇప్పటికి నువ్వు ఎవ్రీ వీక్ చదువుతావు కదా ఆయనది ఏమొద్దు. సో ఇట్స్ ఆల్ ఫన్ కదా. ఉగాది రోజు ఆ ఫీలింగే వేరు. ఆ పంచాంగ శ్రవణం అనేది చాలా కరెక్ట్. అది చాలా వినాలట కూడా, వింటే చాలా మంచిది అని ఒక నమ్మకం అందరికి ఆ రోజు. అండ్ అప్పట్లో టీవీలోనే కాదు, నాకు తెలిసి ఇంకా పూర్వకాలంలో అందరినీ కూర్చోబెట్టి మంచిగా అందరికీ చెప్పేవారు. అప్పట్లో అలా చేసేవారట. తర్వాత మా జనరేషన్కి వచ్చేసరికి టీవీ కొంచెం కొంచెం వచ్చింది కాబట్టి అవును. ఈ పంచాంగ శ్రవణం ఇప్పటికి కూడా నువ్వు చూస్తే కొన్ని చోట్ల రవీంద్ర భారతి ఇలాంటి చోట్ల చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం అనేది ఒక ప్రత్యేక ఈవెంట్ లాగా చేస్తారు. బాగుంటుంది. ఎస్, చాలా మంచిగా ఉంటుంది. డెఫినెట్ గా వెళ్ళాలి. అండ్ ఇది కూడా ఒక వే కదా పిల్లలందరికీ తెలుసుకోవడానికి. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అది పలకడం కూడా రాదేమో. అలాంటి వాళ్ళకి పాపం వెళ్ళి ఇట్స్ నాట్ అదేదో మూఢనమ్మకం కాదు. ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎంజాయింగ్ ద ఫెస్టివల్. అవును కదా. అండ్ నువ్వు అన్నట్టు మూఢనమ్మకం ఎందుకు కాదు అంటే, ఉగాది అంటే రిలీజన్తో సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే ఉగాది చాలా స్టేట్స్లో సెలబ్రేట్, అదే అడుగుదాం అనుకున్నా. డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ మనతోటే చేసుకునేది ఇన్ మార్చ్ 19th రోజు ఏపీ వాళ్ళు చేసుకుంటారు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. రైట్, కర్ణాటకలో కూడా యుగాది అంటారు. అండ్ మహారాష్ట్రలో గుడి పడవ అంటారు. అవును. సో గుడి అంటే మరాఠీలో పోల్ మాట. సో ఆ పోల్కి వాళ్ళు కట్టి అండ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ అండ్ న్యూ ఇయర్ వాళ్ళకి అలా యాక్చువల్లీ ఇంటి ముందు కట్టుకుని, అందుకనే చాలా ప్రాముఖ్యత మాట ఉగాది. మనకి January 1st మనకి న్యూ ఇయర్ కాదు, కరెక్ట్ యాజ్ పర్ మన క్యాలెండర్. అవును. సో ట్రెడిషన్స్ మారినా పేర్లు మారినా అర్థం ఒకటే, ఏంటంటే కొత్త పేజ్ బుక్ లో మనం తీసి న్యూ బిగినింగ్, ఇట్స్ న్యూ పేజ్. చాలా మంది ఆ రోజు కొత్త టాస్క్స్ మొదలెడతారు, ఆ రోజు కొత్త బిజినెసెస్ మొదలెడతారు అదే ఈ న్యూ ఇయర్ రోజు. చాలా సో పేరు మారిన భావం మాత్రం ఒకటే, అంతే. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి గురించి నువ్వు ఆల్రెడీ మాట్లాడావు కాబట్టి ఇందులో వెళ్ళే ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ కానీ ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా. అవును. సో దాని గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ గుర్తొచ్చేది తీపి, బెల్లం వేస్తాం కాబట్టి దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఆర్ మీనింగ్ ఉందా? కరెక్ట్, బెల్లం వేస్తాము, తర్వాత షుగర్ కేన్ ముక్కలు కూడా వేస్తాం దానిలో. ఓకే, తీపి అంటే ఏంటి? జనరల్గా హ్యాపీనెస్, రైట్? మనకి హ్యాపీగా ఉన్నప్పుడే మనకి స్వీట్గా తినాలంటే కరెక్ట్. సో ఆ హ్యాపీనెస్ అండ్ స్వీట్నెస్ అది సిగ్నిఫై చేస్తుంది అన్నమాట. గాట్ ఇట్. తర్వాత మామిడికాయ కదా, పులుపు. అవును. చింతపండు, రెండు కూడా ట్యాంగీ పులుపుగా ఉన్నాయి. సో వాటి అర్థం ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఉగాది పచ్చడి అంటేనే లైఫ్ హ్యాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఒక్కొక్కసారి హ్యాపీనెస్, ఒకసారి స్వీట్నెస్, ఇప్పుడు ఈ పులుపు ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అవును కదా, దాన్ని బట్టే మనం కూడా గ్రో అవుతాం కదా. ఎప్పుడు హ్యాపీగా ఉంటే నేర్చుకోలేము. నాకు తెలిసి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం చాలా ఇవాల్వ్ అవుతాం యాజ్ అ పర్సన్. అంతే కదా, చాలా మార్పు తెస్తుంది. సిమిలర్లీ వేప పువ్వు. ఇప్పుడు వేప పువ్వు అంటే చాలా చేదు, బిట్టర్గా ఉంటుంది. కానీ అది మనని అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తే మనం బలపడతాం, స్ట్రాంగ్ అవుతాం లైఫ్లో. ఆ బిటర్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే మనం నేర్చుకోం, రైట్? సో అది వేప పువ్వు. అండ్ ఇది కూడా వేస్తాం కదా మనం, మిర్చి వేస్తాము, కారం. సో కొంచెం లైఫ్లో ఉండాలి. వెరైటీ ఇస్ ఎ స్పైస్ ఆఫ్ లైఫ్ అంటాం. సో కొంచెం స్పైసీగా కూడా ఉండాలి. అంటే అలానే ఉప్పు బ్యాలెన్స్ చేయడానికి నాకు తెలిసి అబ్సల్యూట్లీ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని మెచ్యూరిటీ రావడానికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అది సాల్ట్ విల్ బ్యాలెన్స్ ఇవన్నిటినీ కూడా. ఎంత మంచి ట్రెడిషన్స్ పెట్టారో అసలు.
రైట్? యెస్. అందుకనే ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రోజు తప్పకుండా చేసుకోండి. పిల్లల చేత చేయించండి. పిల్లల చేత చేయించండి. మిగతా స్టేట్స్‌లో పచ్చడి అని చేసుకోరు. బట్ స్వీట్స్ చేసుకుంటారు, స్నాక్స్ చేసుకుంటారు. కర్ణాటక వాళ్ళు హోలీగే చేసుకుంటారు గదా! అది మనం బొబ్బట్టు అంటాం. వాళ్ళక్కడ హోలిగే అంటారు. అది వాళ్ళు చేసుకుంటారు పల్లీలతో అన్ని డిఫరెంట్ థింగ్స్‌తో. అండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అనగానే సీజనల్ చేంజ్ అవుతుంది. అవును. సో, అలానే మన లైఫ్‌లో కూడా డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. కరెక్ట్. సో, ఇప్పుడు Different foods. మామిడికాయ ఉందనుకో, అందుకే నీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో మన ఇండిపెండెంట్ హౌస్‌లో పెద్ద చెట్టు ఉండేది మామిడి చెట్టు. రైట్? అమ్మమ్మ కొయ్యనిచ్చేది కాదు. అంటిల్ మార్చ్ ఉగాది రోజే ఏ పూతొచ్చినా, చిన్న మామిడికాయలొచ్చినా ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలి అని. కానీ ఇప్పుడు చాలా బయట దొరికేస్తున్నాయి. మామిడి పళ్ళు గూడా దొరికేస్తున్నాయి అప్పుడే. జాన్వరి, ఫెబ్రవరిలోనే దొరికేస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా ప్లీజ్ డోంట్ ఈట్ అండి. ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడవో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి అలా స్టోర్ చేసి ఇప్పుడు అమ్ముతున్నారు మనకవి. సో, అసలిప్పుడు రానే రావు. వచ్చినా మనం తినకూడదు. తినకు. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఉగాది అని. సమ్మర్. ఓకే. సమ్మర్ బిగినింగే అప్పుడే మామిడి పళ్ళు యాక్చువల్లీ స్టార్ట్ అవుతాయి. సో, ఉగాది అన్నది ఒక పండగే కాదు. అదొక అవకాశం మనల్ని మనం మార్చుకోవడానికి అండ్ బెటర్ అవ్వడానికి. సో, బిగినింగ్ కరెక్ట్. ఆల్సో రైట్? ఎనీథింగ్ చేయాలి అనుకుంటే ఆ రోజు చేస్తే చాలా శుభం అని అందరూ అనుకుంటారు. కరెక్ట్. సో, మీరు ఏదైనా వ్యాపారం మొదలెట్టాలన్నా, ఏదైనా హాబీ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా మంచి పని చేయాలన్నా లేదా కొత్త కోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద టైమ్. అండ్ ఐ రియలీ హోప్ మీ అందరికీ ఎపిసోడ్ నచ్చింది అని. మేము యాజ్ యూజువల్ ఫెస్టివల్స్ కవర్ చేయాలని చాలా చాలా ఆతృతగా ఉంటాం కాబట్టి ఇది కూడా చేసాము. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ కామెంట్స్. మీ ఉగాది ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మేము చదివి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం మీకు. సో, మీరందరూ కూడా ఈ ఉగాది హ్యాపీగా, ఆనందంగా అందరితో, మీ కుటుంబ సభ్యులతో, మీ లవ్డ్ వన్స్‌తో చేసుకోవాలని ఈ సభ కోరుకుంటుంది. ఉగాది శుభాకాంక్షలు. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్.